రాజులు 2వ గ్రంథము 4వ అధ్యాయము 38వ వచనము నుండి ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామము కలిగి ఉండెను. ప్రవక్తల శిష్యులు అతని సమక్షమునందు కూర్చుండి ఉండగా అతడు తన పనివానిని పిలిచి పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంట చేయమని సెలవిచ్చెను. అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలములోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణమెరుగక దాని తీగలు తెంపి ఒంటి నిండా కోసుకుని వచ్చి వాటిని తరిగి కూర కుండలు వేసెను. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి దైవజనుడా, కుండలో విషమున్నదని కేకలు వేసి దానిని తినక మానిరి. అతడు పిండి కొంత తెమ్మనెను. వారు తేగా కుండలో దాని వేసి జనులు భోజనము చేయుటకు వడ్డించుడని చెప్పాను. వడ్డింపగా కుండలో మరి ఏ జబ్బు కనిపింపకపోయెను. చదువుబడినటువంటి వచనములలో ఒక అద్భుతమును గూర్చి వ్రాయబడినట్లుగా మనము చూస్తున్నాం. గిల్గాలు అనే పట్టణంలో ఎలీషా అనబడేటువంటి దైవజనుడు ప్రవక్త, ఆయన దగ్గరకు వచ్చినటువంటి ప్రవక్తల శిష్యులకు కూర వంట చేయమని చెప్పారు. మన ఇంటికి ఎవరు వచ్చినా కానీ భోజనము చేయకుండా మన వారిని పంపించం. ఎలీషా గారు అంటారు, వీరికి భోజనం ఏర్పాటు చేయండి. అయితే భోజనం కొరకు ఓ కుండ ఏర్పాటు చేసి ఆ కుండలో కూర చేయమని తెలియజేసిన కాలంలో ఒక అతను కూరాకుల కొరకు వెళ్ళాడు. కూరాకులు కోసుకొచ్చి కుండలో వేయాలి. తీరా వెళ్ళి కొన్ని కూరాకులు అనుకొని తీసుకొచ్చి కుండలో వేశారు. అవేమో వెర్రి ద్రాక్ష చెట్టు యొక్క ఆకులు. దాని గుణమెరుగక ఆకులు తెచ్చి కుండలో వేశారు. అందరికీ వడ్డించే టైంలో గట్టిగా కేకలు పెడుతున్నారు అందరూ. అయ్యా, ఈ కూరలో విషం ఉంది, తినలేక దాన్ని విడిచిపెట్టి కేకలేస్తున్నారు. ఎలీషా గారు అది విని ఆయన అన్నారు, కొంచెం పిండి తీసుకురండి. 40వ వచనములో తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి దైవజనుడా, కుండలో విషమున్నదని కేకలు వేసి దానిని తినక మానిరి. అతడు పిండి కొంత తెమ్మని పిండి తెమ్మన్నారు. వారు తేగా కుండలో దాన్ని వేసి జనులు భోజనము చేయుటకు వడ్డించుడని చెప్పాను. వడ్డింపగా కుండలో మరి ఏ జబ్బు కనిపింపకపోయని వినాలి. కుండలో విషముంది. విషమున్న కుండలో కొంత పిండి తెమ్మని ఎలీషా గారు పిండే అందులో వేశారు. విషం పోయింది. ఇందులో 2 విషయాలు కనబడుచున్నాయి. ఒకటి కుండ, రెండవది పిండి. దేవుడే ఒక కుండను తయారు చేసి ఆ కుండలో అంత మంచి ఉంచారు. ఏంటి ఆ కుండ అంటే మానవుడు అనబడే కుండ. అందుకే బైబిల్లో దేవునికి ఉండే బిరుదములలో ఒక బిరుదు ఏమిటంటే ఆయన కుమ్మరి, రెండోది ఆయన శిల్పి. కుమ్మరి ఏం చేస్తాడో మట్టి ముద్దను తీసుకుని ఆ ముద్దతో తాను చక్కగా వస్తువులు తయారు చేస్తాడు. అలాగే గమనించే మాట ఏమిటంటే ఏదెను వనములో ఉంచబడిన ఆదాము అనే నరుణ్ణి దేవుడు కలుగజేశారు. ఆ కుండను మానవులైన వారు కుండకు పోల్చబడ్డారు. కుండ అయితే గమనించే మాట ఏమిటంటే ఆదాము అనే కుండలు
లేక స్త్రీ ఉందే, ఆమె ఆ కుండలో ఏముండేది? పరిశుద్ధతే ఉండేది. వారిలో మంచి దివ్య లక్షణాలు ఉండేవి. ఏదేను తోటలో దేవుడొచ్చి వారి మధ్య సంచరించేవారు. కానీ కొంతకాలానికి ఏమైంది? ఆ కుండలో విషం వచ్చింది. ఈ రోజున ఈ శరీరం అనబడే కుండలో ఏముంది? విషమున్నది. కారణం ఏమిటంటే పాపమును బట్టి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 19వ వచనములో చూస్తే దురాలోచనలు, నరహత్యలు. అందరూ వినాలి. మనిషిలో ఏమొచ్చాయి? దురాలోచనలు, నరహత్యలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండి వచ్చును. అందరూ వినాలి. ఇక్కడ హృదయములో అనే మాటలో చెప్పాలంటే కుండలో, మనిషి అనే కుండ లేక హృదయం అనే కుండలో ఇవన్నీ ఉన్నాయి. గలతీ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనములో శరీర కార్యములు స్పష్టమయ్యున్నవి. అవేవనగా జారత్వము, మనిషిలో ఏముందట? జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు ఇవన్నీ కూడా మనిషిలో ఉన్నాయి. ఈ రోజు మనిషి పాడైపోవటానికి కలిగినటువంటి కారణం ఏమిటంటే ఇవన్నీ మనిషి యొక్క హృదయములో ఉన్నాయి. అందుకనే మనిషి పాడైపోతూ శ్రమలే, జీవితములో సుఖము లేకుండా, క్షేమము లేకుండా బ్రతుకుచున్నాడు. యోహాను వ్రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనాన్ని మనము చూస్తే, లోకములో ఉన్నదంతనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి ఇవన్నీ కూడా తండ్రి వలన వచ్చినవి. కాబట మనిషిలో ఉండే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము ఇవన్నీ దేవుడు కలుగు చేసినవి కావు. ఇవి లోక సంబంధమైనవి, సైతాను సంబంధమైనవి. ఆదామునే పరిశుద్ధంగానే ముంచారు, కానీ మనిషి పాపము చేశాడు. పాపాన్ని బట్టే అనేకమైన పరిస్థితులు. దైవజనుడు రక్షణ పద్యములో పాడారు. పాపంబు వలననే పంటలు పాడవుట. పాపాన్ని బట్టి పంటలు పాడవుతున్నాయి. పాపంబు వలననే పాముతేలు, పాపాన్ని బట్టే పాముతేలు వచ్చింది. పాపంబు వలననే భక్తి నాశనమౌట. పాపంబు వలననే వ్యాధి గణము. అనగా వ్యాధి ఎందుకు వచ్చింది? పాపాన్ని బట్టి వచ్చింది. శాపం ఎందుకు వచ్చింది? పాపాన్ని బట్టి వచ్చింది. పంటలు ఎందుకు పాడవుతున్నాయి? పాపాన్ని బట్టి పాడవుతున్నాయి. ఒక వ్యక్తి కాల్లో ముళ్ళు విరిగింది, కాలంతా వాచింది, స్వెల్లింగ్ వచ్చింది. డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్లారు. స్కాన్ చేయగా ఇదిగో ముళ్ళుంది ఇక్కడ, ఆ ముళ్ళుని బట్టే నీకు ఈ వాపు, ముళ్ళుని బట్టే ఈ చీమి, ముళ్ళుని బట్టే నీకు ఈ బాధ. నేను కొంచెం కోసి ఆ ముళ్ళు తీసేస్తాను. ఈ పేషెంట్ అంటున్నాడయ్యా, మీరు కోస్తారా? నా వల్ల కాదు డాక్టర్ గారు, ఈ ముళ్ళు ముళ్ళుగానే ఉండాలి, వాపు పోవాలి, ముళ్ళు ఉండాలి, చీమి పోవాలి, మిల్లు ఉండాలి, బాధ పోవాలి. ఎలాగయ్యా? ముళ్ళు తీయాలి. ముళ్ళు తీసేస్తే వాపు ఉండదు, ముళ్ళు తీస్తే చీము ఉండదు, బాధ ఉండదు, హ్యాపీగా ఉంటావు, ఆరోగ్యంగా ఉండు. లేదు ముళ్ళు అలాగే ఈ వేళ మనిషిలో ఏముంది? పాపమనబడే ముళ్ళు.
ఈ పాపమనబడే ముళ్ళు వల్ల నీవెన్ని ప్రార్థనలు చేసినా ఆ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళట్లేదు. ఈ పాపాన్ని గూర్చి బైబిల్ తెలియజేసే విషయాలు ఏమిటి? యోహాను వ్రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనములో, పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపం. ఏదేను వనములో ఆది మానవులు ఏం పాపం చేస్తారు? వాళ్ళు ఏమైనా వ్యభిచారం చేశారా? వ్యభిచరించడానికి ఇంకో స్త్రీ లేదే, వ్యభిచరించడానికి ఇంకో పురుషుడు లేరే, ఇద్దరే ఉన్నారు ఆదామవ్వలు. వారేమైనా దొంగతనం చేశారా? అన్ని వారివే. వారేమైనా అబద్ధమాడారా? లేదే. నరహత్య చేశారా? లేదే. నరులే లేరు. పొరుగు వారి వస్తువు ఆశించారా? అది లేదే. ఏదేను వనములో వారు చేసిన పాపమేమిటి? ఆజ్ఞను అతిక్రమించారు. దేవుడు చెయ్యొద్దన్న దాన్ని చెయ్యడమే పాపం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనములో, కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. గమనించే మాట ఏమిటంటే, ఎవరైనా కానీ మేలు చేయగలరు కానీ చెయ్యట్లేదు, అది పాపమట. మీ ఇంటి పక్క వాళ్ళు బియ్యము లేవు పాపం. మీ ఇంట్లో 4 బస్తాలు బియ్యం ఉన్నాయి, వాళ్ళు వచ్చి కొంచెం బియ్యం ఇవ్వండి, ఇంట్లో బియ్యము లేవన్నారు. మీ ఇంట్లో 4 బస్తాలు ఉన్నాయి కానీ ఇవ్వలేదు వాళ్ళకి, పాపం ఆకలితో ఉన్నారు వాళ్ళు. మేలు చేయనెరిగి మేలు చేయకపోతే అది పాపమట. సమూయేలు మొదటి గ్రంథం 12:23వ వచనములో, నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడు నగుదును. సమూయేలు గారు అంటున్నారు, ప్రార్థన చెయ్యకపోతే అదే పాపమట. మీలో కొంతమంది అనుకుంటారు, నేనేం పాపం చేస్తాను, నేనేమైనా దొంగతనము చేశానా, నేనేమైనా అబద్ధమాడారా? లేదే. ఒకటి ఆజ్ఞాతిక్రమమే పాపం, రెండోది మేలు చెయ్యనెరిగి మేలు చేయకపోవడమే పాపం, మూడోది ప్రార్థన చేయకుండా పండుకున్నావే, దుప్పటి ముసుగు పెట్టావే, అదే పాపం. రోమా పత్రిక 14వ అధ్యాయం 23వ వచనములో, విశ్వాస మూలము కానిది ఏదో అది పాపం. అంటే విశ్వాసము లేదనుకో అది పాపం. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నీ లోపల విశ్వాసం లేదు. విశ్వాసము లేకుండా నువ్వు అడుగుతున్నావు, నమ్మకుండా అడుగుతున్నావు. విశ్వాసం మూలము కానిదేదో అదే పాపం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనాన్ని చూస్తే, నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించిన అప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి. మీ హృదయములను ఇశ్రాయేలీయులైన వారే చేసిన పాపం దేవునికి కోపం వచ్చింది. వారు దేవునికి కోపాన్ని కలిగించారు. ఈవేళ దేవునికి నీవు కోపాన్ని కలిగిస్తే అదే పాపం. నీ చర్యలే దేవునికి కోపాన్ని కలిగిస్తున్నాయేమో. అందరూ జాగ్రత్తగా వినాలి ప్రియులారా. కుండలో ఏముంది? విషం ఉంది. ఈవేళ ఈ యొక్క హృదయం అనే కుండలో ఏముంది? విషం ఉన్నది. పాపం అనే విషం ఉన్నది. అందుకే మనిషి నోరు తెరిస్తే విషమే బయటకు వస్తుంది. అమ్మా కుమార్తె, కుమారుడా, నీవెన్నో ప్రార్థనలు చేస్తున్నావు విషం పెట్టుకుని. కానీ అలా చేసే కాదు, నీ పాపాన్ని ఒప్పుకోవాలి, ఈ పాపం పోవాలి. గమనించే మాట ఏమిటంటే, కుండలో విషం. అయితే ఎలీషా గారు చేసిన పని ఏమిటంటే, కుండలో పిండి వేశారు. లేవియ కాండములో 2వ అధ్యాయము 1వ వచనములో, ఒకడు యెహోవాకు నైవేద్యము చేయునప్పుడు అతడు అర్పించున్నది గోధుమ పిండిదై ఉండవలెను. అలాగే 6వ అధ్యాయము 20వ వచనాన్ని కూడా చూస్తే, నిత్యమైన నైవేద్యముగా తూమెడు గోధుమ పిండిలో 10వ వంతు. ఈ వచనములో పిండి అనగా బైబిల్ పిండిని గూర్చి తెలియజేస్తుంది. నైవేద్యములో పిండి ఉన్నట్లుగా పాత నిబంధనలో పిండిని గూర్చి వ్రాయబడినట్లు కుండలో పిండి.
ఈవేళ ఈ మానవ దేహం అనే కుండ, ఈ కుండలో పిండి వేస్తే విషమంతా పోతుంది. అప్పుడు నీ జీవితం బాగుపడుతుంది, విషము పోతుంది, నువ్వు పరలోకానికి వెళ్తావు, నిత్య జీవములోకి వెళతావు. నీకు భూలోకం ఉంది కానీ పరలోకము లేదు. భూలోకములో నేను కాదు, నువ్వు కాదు, ఎంత పాపైనా బతికేయచ్చు భూలోకములో. భూలోకములో జీవించేయటం ధన్యత కాదు, పరలోకములో అడుగు పెట్టడం అది ధన్యత అండి. యేసునాథుడు అన్నారు, రాజ్యాన్ని నీతి వెదకమన్నారు. ఎందుకంటే ఆయన రాజ్యం అంతము లేదు, ఎప్పుడు ఉండొచ్చు ఆయన రాజ్యములో. కష్టాలు ఉండవు, కన్నీరు ఉండదు, మరణం ఉండదు, బాధ ఉండదు, వేదన ఉండదు, శ్రమలు ఉండవు. ఆ రాజ్యములో బ్రతకడం గొప్ప భాగ్యం. ప్రియులారా, ఇందులో విషం ఉంది. ఈ విషము పోవాలంటే పిండి వేయాలి. పిండి ఏం పిండి? గోధుమ పిండా? ఏమి పిండి? జొన్న పిండా? లేకపోతే రాగి పిండా? లేకపోతే మైదా పిండా? ఏ పిండి? అయ్యో, 2000 సంవత్సరాల క్రితం యేసునాథుడే కల్వరి అనబడే కొండ మీద నిలువ కర్రకు అడ్డ కర్రకు మధ్య యేసునాథుడు పిండబడ్డారు. ఆ పిండే. గమనించే మాట ఏమిటంటే, యేసునాథుని తల మీదే ముండ్ల మకుటాన్ని పెట్టారు. మత్తయి సువార్త 27-29లో చూస్తాం. ముళ్ళ కిరీటం. యోహాను సువార్త 18-22లో రాను వారు అరచేతి దెబ్బలు కొట్టారు. యోహాను సువార్త 19-17లో సిలువను గొలగతా వరకు యేసు భుజం మీద పెట్టారు. యేసునాథుండే పిడిగుద్దులు, కొరడా దెబ్బలు కొట్టారు. మార్కు సువార్త 15-15లో యేసునాథుని యొక్క శరీరమే కొరడా దెబ్బలకే నలిగిపోయింది. ఇంతకీ పిండి అయిపోయింది. ఏమిటి అని చూస్తే యేసు వారి శరీరం. మానవా పాప ఫలితము కాదు పడియే నింద లవమాన ములను భరించే కఠినమైన సిలువ శ్రమ సహించే నలుగా కొట్టబడు. ప్రైజ్ ది లార్డ్. దేవా, మా మధ్యమున్న దేవా, మీకే స్తుతి. నరునికి జీవాహారము తానై. యేసునాథుడే నలుగా కొట్టబడ్డారు. 39 దెబ్బలకు ఆయన శరీరం నలిగిపోయింది. గనుగాలో పడిన ద్రాక్ష ఫలము రీతి తన శరీరము పిండబడియే రీతి తన శరీరము. దేవా, మీకే స్తుతి నాయనా. పిండబడియే రక్త ధారాలు చింది ప్రవహించే పిండబడిన ఆరాధనే నకట ద్రాక్ష రసముగా యేసునాథుని శరీరమే పిండబడింది కల్వరి కొండ మీద. అంతకంటే ముందు యేసునాథుని శరీరం కోర్టుల్లో 39 దెబ్బలు ఆ యొక్క గుర్రపు శాలలో యేసును తీసుకెళ్లి గుర్రాలు కట్టే మేకుకు ఆయన కట్టి వేసి కొడుతుంటే శరీరం అంతా చీలిపోయింది, పిండబడింది ఆయన శరీరం అంతా. చరిత్రకారులు
సిలువను గూర్చి ఏమన్నారంటే, సిలువ నిలువ కమ్ముందే 15 అడుగులు, సిలువ అడ్డు కమ్మి 8 అడుగులు, సిలువ యొక్క బరువు 150 కిలోలు. యేసు ప్రభువారి బరువును గురించి చరిత్రకారులు చెప్పారు, యేసయ్య 85 కిలోలు బరువట. మానవుడిగా వచ్చిన ప్రభువే 85 కిలోలు. ఆయన ఎత్తు 5 అడుగుల 11 అంగుళాల 3 మిల్లీమీటర్లు. 85 కిలోలు ఉన్న ప్రభు ఆయన భుజం మీద 150 కిలోల బరువైన సిలువ ఆయన భుజం మీద పెడితే అందుకే చాలా మార్లు పడిపోయారు. మొయ్యలేక సిల్వా పరము మూర్ఛబోయేనా, అయ్యయ్యో జోకేనా, యేసయ్యా తూ లేనా, మాయ్యా నీ తలంప గుండె లాదరి పోయినా. భక్తుడు అంటున్నారు, మయ్యా యేసయ్యా నిన్ను తలంచుకుంటే మీరెలాగ పిండైపోయారు, నలిగిపోయారు. తలంచుకుంటే మా గుండెలే అదిరిపోతున్నాయి. కొంతమందికి అర్థం కావట్లేదు, యేసు ప్రభువారు ఎవరి కోసం నలిగిపోయారంటే తెలియట్లేదు. ఆయన కోసం కాదు, నీ కొరకు యేసయ్య పిండైపోతే నీవెప్పుడైనా నాకు యేసయ్య కావాలన్నావా? యేసు మీరు లేకుండా నేను ఉండలేనన్నావా? యేసు క్రీస్తు వారు ఎంత పిండబడ్డారో, నలుగగొట్టబడ్డారో. మనం పొందవలసిన నరక గాదే యేసు పొందిన సిలువ గాదా. నరక శిక్ష పొందాలి మనం, యేసు ఆ నరకాన్ని ఆయన పొందారు. యేసు సిలువేయబడకపోతే నేను నీవు అందరూ నరకానికి వెళ్ళాలి, అందరూ నరకములో కాలాలి. ఈవేళ నువ్వు అనుకున్నావు నాకు కొన్ని కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, కానీ నీ కోసం నా కోసం యేసు ఎంత కష్టపడ్డారో తెలుసా? గమనించే మాట ఏమిటంటే, యేసు వారి తల మీద పెట్టినటువంటి ఆ ముళ్ళ కిరీటానికే 110 ముళ్ళు ఉన్నాయట. 110 ముళ్ళు. ఆ 110 ముళ్ళల్లో దాదాపుగా 19 ముళ్ళు లోపలికి దిగిపోయాయి. మధ్యలో ఆయన పడిపోతుంటే ఆ ముళ్ళు ఇంకా లోపలికి దిగిపోతుంటే ఆ లోపల తలబాధ. యేసునాథుని యొక్క శరీరానికి ఉండే గాయాలన్నీ లెక్కేస్తే 5480 గాయాలయ్యాడు శరీరానికి. వీపి మీద అయితే పెద్ద పెద్ద గాయాలు, చాలా డీప్ గా ఉండే గాయాలు 150 గాయాలట. 5480 గాయాలకు యేసునాథుని యొక్క శరీరం ఎంత పిండబడిందో. యేసునాథునికి 8 అంగుళాల పొడవున్న మేకు, ఆ మేకు తెచ్చారు. సాధారణంగా ఆ మేకునే ఇక్కడ కొట్టినట్లుగా ఉంటది, కానీ ఇక్కడ కాదు కొడతా. ఎందుకంటే బాధ ఇక్కడండి, ఇక్కడ కొట్టారట మేకు, ఇక్కడ మేకు కొట్టారు. ఎందుకంటే ఆ బరువైన సిలువ అక్కడే వేలాడాలి. ఇక్కడ కొడితే ఆ సిలువ మీద వ్రేలాటాకి వీలు కాదు, పట్టు కుదరదు కనుక ఇక్కడ కొడితే 8 అంగుళాల మేకు 3/4 అలాంటి థిక్నెస్ తో ఉన్నటువంటి ఈ మేకునే యేసయ్య శరీరాన్ని కొడితే, చరిత్రకారుడైనటువంటి సుటోరియస్ మాట చెప్పాడు, సిలువ నేదట ఒక మనిషి మీద పగ తీర్చుకోవటానికి ఇంతకంటే మించింది ఏది లేదట శిక్ష. ఒక మనిషి మీద పగ తీర్చుకోవాలంటే సిలువ. పురాతన కాలములో సిలువేయటం అత్యంత క్రూరమైన అవమానకరమైన మరణములలో ఇదో భయంకర మరణం. దీని అషీరియన్లు మరియు బాబిలోనియన్లు దీన్ని క్రీస్తు పూర్వ 6వ శతాబ్దంలో పర్షియన్లు దీన్ని ఉపయోగించినట్లు తెలియజేస్తూ ఉంటారు. పర్షియన్లు అనగా ఇరాన్ దేశస్థులు ఓర్మోజ్ అనబడే ఓ దేవతను ఆరాధించేవారట. ఓ వేళ ఎవరినైనా కానీ కింద చంపితే ఈ దేవతకు అవమానం. మనుషుల్ని, నేరస్తుల్ని భూమి మీద చంపకూడదు, వాళ్ళ అడుగులు భూమి మీద ఉంటే ఓర్మోజ్ అనబడే దేవతకు అవమానం, వాళ్ళని పైన చంపాలి అని కనిపెట్టింది సిలువ. ఆ తర్వాత కూడా కార్టికన్స్ అంటే నార్త్ ఆఫ్రికన్స్ ఆ సిలువేయటం వారు కూడా చేసుకున్నారు. గమనించే మాట ఏమిటంటే, తర్వాత ఈ ప్రాంతాలన్నీ
రోమ్ ఆక్రమించుకున్న తరువాత రోమన్లు కూడా ఈ సిలువ అమలు చేశారు. కానీ రోమియుల్లే సిలువేసేవారు కాదు. రోమియులైన వారిని సిలువేసేవారు కాదు, రోమియులు కాని వారిని సిలువేసేవారు. యేసు ప్రభువారు యూదుల్లో వచ్చారు కాబట్టి యూదుల్లో ఉన్న యేసయ్యను సిలువ. పౌలు గారు ఉన్నారు, రోమా పౌరసత్వాన్ని కలిగిన వాడు, రోమా సిటిజన్ పౌలు గారు. అందుకే పౌల్నే తల తీసేస్తారు, పేతుర్నే సిలువేస్తారు. అంటే సిలువ రోమియులకు కాదు. గమనించేటువంటి మాట ఏమిటంటే, ఒక మనిషిలోనట 4.5 నుంచి 5.6 లీటర్లు రక్తం ఉంటుందట. యేసు వారి శరీరములో నుంచి ఎంత రక్తము ఉందో ఆ రక్తం అంతా కారిపోయింది. అంటే పిండబడ్డారు, కుండలో పిండి. ఈ రోజున పిండబడిన యేసు నీలో ఉన్నారా? ఓసారి ఆలోచించు, నీలో యేసు ఉన్నారా? యేసు లేకుండా బతుకుతున్నావు. నువ్వెప్పుడైనా కానీ నువ్వు మోకరించి నిజంగా కన్నీళ్లు కార్చి యేసయ్యా నేను పాపినని అన్నావా? దైవజనులు అన్నారు, కన్నీళ్లతో కఠిన మనస్సు కరిగించుకుందాం. కన్నీళ్లతో కఠిన మనసు కరిగించుకున్నాం. చేసిన పాపంబులన్నీ చెప్పివేయుదాము. చేసిన పాపాలన్నీ చెప్పివేసావా? పిండి అనే మాట వింటున్న నీవే నీ లోపలికి యేసయ్య రావటానికి నువ్వు పని చేయాలి. తండ్రి నన్ను క్షమించు. ఈ చెత్త కుండీలోకి యేసయ్య రారు. లోపలంతా పాపం. ఏం చేయాలంటే యేసు రక్తము తీసుకుని హృదయాన్ని కడిగేసుకోవాలి, శుభ్రం చేసేసుకోవాలి. ఆ తర్వాత పిండబడిన యేసయ్య నాలుగు రండి, నా హృదయంబులోనికి నా ప్రభువ రమ్మయ్యా, నా హృదయంబులోనికి నా ప్రభువ రమ్మయ్యా. ఏమని అడగాలి? దేవా యేసయ్యా నా హృదయంలోకి రండయ్యా, శుభ్రం చేశానయ్యా మీ రక్తముతో అని నీవుగాక యేసయ్యని పిలిస్తే నీకన్నీ ఆశీర్వాదాలే ఉంటాయి. కానీ నీకు విషం అనేది లేనే లేదు. కుండలో ఉన్న విషం ఆ పిండి వేస్తే విషం లేదు, చక్కటి రుచి వచ్చింది. అందరూ భోజనాన్ని కొట్టించమన్నారు. నీవు ఆశీర్వాదంగా ఉంటావు, నువ్వు దీవెనకరంగా ఉంటావు. నువ్వు చేసే ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు.